మార్చి నాటికి 1,00,000 సీసీ కెమెరాల ఏర్పాటు, సన్నద్ధమవుతున్న పోలీస్ శాఖ. సీసీ కెమెరాలు లేని చోట్ల డ్రోన్ల ద్వారానేగా ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక్క డ్రోన్ అయినా ఉండేలా చర్యలు. రాష్ట్రంలో ఏ మూల నేరం జరిగిన ఆ దృశ్యాలు, నేరగాళ్ల కదలికలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యేలా చేయాలని ఏపీ పోలీస్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం మార్చి నెలాఖరికల్లా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నద్ధమవుతుంది. ప్రధానంగా ప్రార్థనా మందిరాలు, మతపరంగా సున్నిత ప్రాంతాలు, క్రైమ్ హాట్స్పాట్లు, కూడళ్లు సహా ప్రతి చోట వీటిని పెట్టనుంది. కొన్ని ప్రభుత్వం ద్వారా మరికొన్ని ప్రజా భాగస్వామ్యంతో ఏర్పాటు చేసి వీటన్నింటినీ స్థానిక పోలీస్ స్టేషన్ల కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానించబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దళితుల చుట్టూ ఢిల్లీ రాజకీయం అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వర్గం ఓట్లకు పార్టీల వల్ల త్రిముఖ పోటీ నెలకొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దళితుల ఓట్లు అత్యంత కీలకంగా మారే ఆ వర్గం మద్దతును కూడగట్టడంలో సఫలమైతేనే అధికారాన్ని చేజిక్కించుకోగలమని రాజకీయ పార్టీల వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు పోటీపడి మరి హామీలు ఇస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ పరిధిలోని మొత్తం 70 నియోజకవర్గాలకు గాను ఎస్సీలకు 12 స్థానాలు రిజర్వ్ చేశారు. అయితే దళిత ఓటర్లు 30 నియోజకవర్గాల అభ్యర్థులు గెలుపోవటం నిర్ణయించగల స్థాయిలో ఉన్నారు. 2011 జనగణన ప్రకారం ఢిల్లీ జనాభాలో దళితులు 16%, వీరిలో జాతవులు, రవిదాసియా, వాల్మీకి సామాజిక వర్గాల వారి 50% పైగా ఉంటారు. మిగిలిన దళిత సామాజిక వర్గాలన్నీ కలిపి 50% తక్కువగా ఉంటారని అంచనా. పారిశుద్ధ్య పనులు చేసే వాల్మీకుల్లో అత్యధికులు ఆప్ వెంటే ఉంటారని సమాచారం. వరుసగా 3వ అధికారాన్ని చేపట్టాలని పట్టుదలతో ఉన్న ఆప్ అధినేత కేజ్రీవాల్ గత ఎన్నికల్లో దళితులు సంపూర్ణ మద్దతు పొందారు. అయితే వారి జీవితాల్లో పెద్దగా మార్పు లేకపోవడం వల్ల ఆప్ సర్కార్పై వారిలో అసంతృప్తి నెలకొని ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ ప్రభావం వల్ల ప్రస్తుత ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులకు దళిత ఓట్లు తగ్గిపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజాదానం కొంత తగ్గినప్పటికీ దళిత ఓటర్ల మద్దతు ఎక్కువగా ఉందని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్ తెలిపింది. తమ సర్వేలో పాల్గొన్న వారిలో 44% మంది ఆప్ వైపు, 22% మంది బీజేపీ, 21% మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంది. ఈ సర్వేను ఈ నెల 1 నుంచి 15 మధ్య నిర్వహించినట్టు వెల్లడించింది అన్నటువంటి దాన్ని హైలైట్ చేశారు. మరోవైపు ఎస్సీ స్థానాల్లో భాజపా బోని కొట్టబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్